హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు ఎపిసోడ్ లో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రోజు జరిగిన నామినేషన్ లో సోనియా వర్సెస్ సీతల తప్పెవరిది, ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సోనియా వర్సెస్ విష్ణుప్రియ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మన శేఖర్ భాష గారి గేమ్ ఏమనిపిస్తుంది, ఆయన నామినేషన్ పాయింట్స్ ఏమనిపిస్తున్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. నాకైతే శేఖర్ భాష గారు చెప్పే పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా చాలా సూపర్ గా చెప్పారు. ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ కూడా జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఆలోచించి ఆదిత్య ఓం గారికి అది ఎక్స్ప్లెయిన్ చేసి నామినేషన్ చేసే విధానం సూపర్ అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడ నుంచి వాళ్ళిద్దరూ తిరుగుతూనే ఉంటారు, మాట్లాడతారు, కలిసి తింటారు, కలిసి పడుకుంటారు. అయినప్పటికీ కూడా ప్రతిసారి ఆదిత్య ఓం గారు వచ్చి నామినేట్ చేయాలన్నా, కత్తితో పొడవాలన్నా, లేకపోతే ఎటువంటి నెగిటివ్ కమెంట్ ఇవ్వాలన్నా ఫ్రెండే కదా అని చెప్పి శేఖర్ భాష గారికి ఇచ్చేస్తున్నారు. శేఖర్ భాష గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సూపర్ అనిపించింది. ఈ రోజు ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు ఆయన, ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది మాత్రం సూపర్ అనిపించింది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారా, 100% సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ నామినేషన్ లో శేఖర్ భాష గారికి నామినేట్ చేశారు, సెకండ్ నామినేషన్ లో ఈ రోజు శేఖర్ భాష గారికి నామినేట్ చేశారు. ఈవెన్ వాళ్ళిద్దరు కలిసి తిరిగినప్పుడు, కలిసి తిన్నప్పుడు, కలిసి పడుకున్నప్పుడు, ఇన్ని చేస్తున్నా, ఇంత మంచి ర్యాపో ఉన్నా కూడా ఆయనే నామినేట్ చేస్తున్నారు. ఆ తర్వాత నాకు సార్ వచ్చినప్పుడు సాటర్డే సండే టాస్క్ లో కూడా ఏ నెగిటివ్ కామెంట్ చేయాలన్నా, ఏ నెగిటివ్ కత్తిపోటు ఇవ్వాలన్నా శేఖర్ భాష గారికే. సో ఆయన 100% సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సీత ఏడుస్తుంది అనమాట. అంటే బేబక్క వెళ్ళిపోయారు కదా, అదే ఆ ఎపిసోడే కంటిన్యూ అవుతుంది. సండే ఎపిసోడే ఏడుస్తుండి నయనికతో అంటది, దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ గుడ్ ఏమోరా అనిపిస్తుంది. అంటే తను గుడ్ గా ఉంటారు కదా, అందుకని గుడ్ పర్సన్స్ వెళ్ళిపోతున్నారు, గుడ్ పర్సన్స్ ఉండడానికి ఈ హౌస్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని నయనికతో చెప్తుంది అనమాట. అలాగే ఇతరులను టార్చర్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇతరులను టార్చర్ చేసే వాళ్ళంటే సోనియా చాలా మందిని నామినేషన్స్ లో గానీ ఇరెస్పాన్సిబుల్ గా ఉన్నారని, మీరు అందరూ కలిసి వచ్చారని అని అందరినీ తిడుతుంది కదా. సో అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు, జనాలు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇక్కడ సీత. ఐ వాంట్ టు ఫైట్ ఫర్ గుడ్ అంతే, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ డూ దట్ అనేసి ఏడుస్తుంది. నేనైతే మంచి కోసమే ఫైట్ చేస్తాను, బట్ నేను చేయగలనో లేదో అని చెప్పి నాకు భయం వేస్తుంది అని చెప్పి ఏడుస్తుంది అనమాట సీత. ఆ తర్వాత నైనిక కూడా ఐ వాంట్ టు ఫైట్, ఐ వాంట్ టు బి హియర్, నేను కూడా అంతే గుడ్ కోసమే ఫైట్ చేస్తాను, నేను ఇక్కడ ఉండడానికి ఎంత వరకు అయినా వెళ్తాను అని నైనిక సీత ఇద్దరు కాన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నిఖిల్ వచ్చి మన సీతని కన్సోల్ చేస్తారనమాట, ఒక చిన్న హగ్ ఇచ్చి ఏడవకు అనేసి కన్సోల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సోనియా, పృథ్వీ, నిఖిల్ అవే మాట్లాడుకుంటారు. సోనియా ఏమంటదంటే, వెళ్ళేటప్పుడు సప్పుడు కాకుండా పోక రోడ్డు మీద పడేసిపోయింది ఏంట్రా మనల్ని అనేసి అంటారు. అంటే నాకు సార్ టాస్క్ ఇస్తారు కదా బేబక్కకే, ఈ ఇంట్లో అర్హత లేని వాళ్ళు ఎవరో వాళ్ళని రోడ్డు మీద వేసేసి అని ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ లో ఎవరిని పడేస్తుందంటే సోనియా, నిఖిల్, పృథ్వీ అండ్ మణికంఠ, వీళ్ళ నలుగురిని రోడ్డు మీద పడేస్తుంది అనమాట. అంటే వీళ్ళ నలుగురికి ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్తుంది. దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు. పృథ్వీ ఏమంటాడంటే, వాళ్ళ ఇంట్లో కూడా కాదు రోడ్డు మీద పడేసింది అనేసి అంటాడు. వాళ్ళ ఇంట్లో ఎలా పడేస్తారు, బిగ్ బాస్ హౌస్ లో నుంచి రోడ్డు మీద పడేయమని నాకు సార్ టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎలా పడేస్తాడు? వాళ్ళ ఇంట్లోకి బేబక్ వెళ్ళింది ఎలిమినేట్ అయిపోయి, ఈయన కూడా ఎలిమినేట్ అయిపోతే బేబక్ హౌస్ లోకి వెళ్తాడు కదా, ఈయన కూడా ఎలిమినేట్ అవ్వాలని ఉందేమో. అప్పుడు నిఖిల్ అంటాడు, సోనిని ఫస్ట్ పడేసింది, ఆ తర్వాత పృథ్వీని పడేసింది, ఆ తర్వాత నన్ను, ఆ తర్వాత మణికంఠాన్ని పడేసింది అనేసి నిఖిల్ అభయ్తో మాట్లాడతారనమాట. సంబంధం లేకుండా మేం క్లోజ్ అయితే నన్ను రోడ్డు మీద పడేయడం ఏంట్రా అనేసి అంటాడు. అంటే సోనియా, నిఖిల్ క్లోజ్ అయ్యారని బేబక్ నచ్చలేదు కదా, ఆ రీజన్ మీద నన్ను రోడ్డు మీద పడేసింది ఏంట్రా అంటే అభయ్ అంటారు, మరి నిన్నెవరు క్లోజ్ అవ్వమన్నారు అనేసి అభయ్ అంటారు అనమాట. కామెడీగా మాట్లాడుకుంటారు. పృథ్వీ అంటారు, నా తర్వాత నిఖిల్ని కూడా పడేసింది కదా రోడ్డు మీద, సో నిఖిల్ వచ్చిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది అని మాట్లాడుకుంటారు. మార్నింగ్ అనమాట, మార్నింగ్ లేచిన తర్వాత సీత, ఆదిత్య ఓం గారు డిషెస్ ని వాష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది కదా, ఆ ముందు రోజు ఇంకా నాకు సార్ వచ్చారు, ఎలిమినేషన్ అయింది కాబట్టి ఆ రోజు క్లీన్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి అందరికంటే ముందుగా. ఆదిత్య ఓం గారు అంటారు, నాకు ఒక పాయింట్ నచ్చలేదు, మన చీఫే వేరే చీఫ్ ని గ్రేట్ అంటే
ఎందుకు ఇక్కడ ఫ్యాన్ క్లబ్, ఈ భజన మండలి ఎందుకు, ఈ ఫ్యాన్ క్లబ్ లో ఇంక్లూడ్ అవడానికి రాలేదు నేను, మేము 100% ఇస్తున్నాం, ఈ రోజు నేను నామినేషన్ లో చెప్తాను, అసలు నేను నామినేషన్ లో మాట్లాడతాను అన్నట్టు మాట్లాడతారనమాట. సో నేను ఇంకెంత బాగా నామినేట్ చేసేస్తారేమో, ఇంకెంత స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తారేమో అనుకున్నాను, కానీ నామినేషన్స్ లో మొత్తం డొల్లా, ఏం చెప్పలేదు అంత స్ట్రాంగ్ గా, సేఫ్ గా వేసి పడేశారు ఈ రోజు నామినేషన్ ఆదిత్య ఓం గారు. అంటే ఇప్పుడు ఇక్కడ నైనిక వీళ్ళ చీఫ్ కదా, వేరే చీఫ్ ని ఎంకరేజ్ చేస్తుందంట, అంటే వేరే చీఫ్ బాగా ఆడుతుంది అనేసి చెప్తుందంట యష్మిని. సో యష్మి బాగా ఆడుతుంది అని చెప్తుంది, ఇదేం ఫ్యాన్ క్లబ్, ఈ భజన మండలిలో నాకు ఉండాలని లేదు, మనం కూడా 100% ఇస్తున్నాం కదా అని సీతకి చెప్తారు. అప్పుడు సీత ఏమంటదంటే, అసలు ఫస్ట్ మన మీద ఎంత వర్క్ పడేశారో, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం తప్ప అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ చీఫ్ తప్పు చేస్తే వాళ్ళు మాట్లాడరంట, బ్లైండ్ గా ఫాలో అయిపోతారంట అనేసి అంటుంది అనమాట. అంటే వర్క్ బర్డెన్ అంతా వీళ్ళ మీద పడింది కదా, డిషెస్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, వాళ్ళు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకేమో ఏ వర్క్ లేదు, వర్క్ బర్డెన్ అంతా మన మీద పడిందని వాళ్ళిద్దరు పాపం బాధలు ఎల్లబుచ్చుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆదిత్య ఓం గారు, లాస్ట్ వీక్ ఎవరు గెలవాలి, ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ గెలవాలి అనేది కూడా అన్ని చూసాము, ఈ రోజు నామినేషన్ లో చెప్తాను, ఒక డిఫరెంట్ ఆదిత్య కనిపిస్తాడు ఈ రోజు అనేసి అంటాడు అనమాట. అంటే లాస్ట్ వీక్ లో వాళ్ళు ఇటికల్ గేమ్ లో రాంగ్ గా ఆడి విన్ అయ్యారు కదా, ఆ రాంగ్ గా ఆడి విన్ అయిన దాని గురించి మాట్లాడతారు, ఈ రోజు నామినేషన్ లో దుమ్ము దులిపేస్తాను అనేసి మాట్లాడతారని, ఏం దొలపలేదు ఆయన. నెక్స్ట్ ప్రేరణ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. యాక్చువల్లీ అక్క వెళ్తేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్క ఉంటే అక్క చెప్పే పాయింట్స్ చాలా ఉన్నాయి, ఆవిడ వెళ్తుందని అనుకోలేదు అనేసి అంటారు. అంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయారు కదా, బేబక్ ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకవేళ ఈ రోజు బేబక్క ఉంటే నామినేషన్స్ లో చాలా పాయింట్స్ మాట్లాడేదే అనేసి అంటది అనమాట. అంటే నిఖిల్ గురించి, సోనియా గురించి చాలా పాయింట్స్ మాట్లాడేది, అనవసరంగా వెళ్ళిపోయింది అక్క అనేసి ప్రేరణ మాట్లాడుతూ ఉంటది. అప్పుడు విష్ణుప్రియ, నేనైతే కంప్లీట్లీ వేరే వాళ్ళు వెళ్తారని అనుకున్నాను రా, కానీ వాళ్ళు ముందే సేవ్ అయిపోయారు అనేసి సోనియా గురించి మాట్లాడుతుంది. సోనియా వెళ్తుందని ఎలా అనుకున్న విష్ణు, ఆవిడ అంత కంటెంట్ ఇచ్చింది డే 1 నుంచి, నామినేషన్స్ లో టాస్క్ లో చీఫ్ గా ఎన్నికైనప్పుడు ఆవిడ అంత కంటెంట్ ఇచ్చినప్పుడు సోనియా వెళ్తుందని ఎలా అనుకుంటది. విష్ణు నిజంగా చాలా అమాయకురాలు. అప్పుడు నైనిక, ఆమె ఎవ్వర్రా, ఆమె ఎవ్వరు, ఆమె అవ్వదు, అంటే ఆమె ఎలిమినేట్ అవ్వదు అని 3-4 సార్లు స్ట్రెచ్ చేసి చెప్తుంది, ఆమె ఎందుకు అవుతుందిరా, ఆమె అంత కంటెంట్ ఇస్తే, నీకెందుకు అర్థం కావట్లేదు, నైనికకి అర్థమైంది, విష్ణుప్రియకి అర్థం కావట్లేదు, మళ్ళీ విష్ణుప్రియ కంటే పెద్దది, ఇన్ని షోస్ చేసిన అయినా విష్ణుప్రియకి అసలు అర్థం కావట్లేదు, గేమ్ ఏంటి, ఎవరు ఎలా ఆడాలి, ఎవరు ఎలాంటి కంటెంట్ ఇస్తే ఉంటారు, ఏం అర్థం కావట్లే. గేమ్ అండ్ సపోర్ట్ అర్థమైతే అర్థం అవుతుంది అని నైనిక చెప్తుంది. నైనిక విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆమె వెళ్ళదురా, ఆమె ఎందుకు ఎలిమినేట్ అవుతుంది, ఆమె అస్సలే పోదు, ఎవరు పోయినా ఆమె పోదు అన్నట్టు నైనిక మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది సోనియా మీద. ఆ తర్వాత ప్రేరణ అంటుంది, ఎలా అనుకున్నావురా ఆమె వెళ్తుందని, నేను 1% కూడా అనుకోలేదు అనేసి అంటది. నిజంగానే సోనియా ఎందుకు వెళ్తుంది, అసలు ఫస్ట్ సేవ్ చేసింది సోనియానే, అంటే ఈ వీక్ అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇచ్చింది సోనియానే. విష్ణుప్రియ, ఇప్పుడు ఆమె సొంతంగా క్లాన్ కూడా తయారైందిలే అని అంటది. అంటే సోనియాతో పృథ్వీ, నిఖిల్, అభయ్ వీళ్ళందరూ క్లోజ్ గా ఉంటున్నారు కదా, సో అందుకని ఆవిడకి సపరేట్ గా క్లాన్ కూడా తయారైందిలే అనేసి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. నైనిక అంటది, చీఫ్ కూడా అవుతుంది చూడు, బిగ్గెస్ట్ క్లాన్ లగ్జరీ కూడా వస్తుంది చూడు, నేను మాట ఇస్తున్నా అనేసి అంటుంది. అంటే ఆవిడ అంత ఫిజికల్ గా ఆడకపోయినా కూడా ఓకల్ గా చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆవిడకి, సో అందుకనే ఆవిడకి ఎక్కువ మంది ఆమె టీమ్ లోకి వెళ్తారు, బిగ్గెస్ట్ టీమ్ ఆవిడకి వస్తుంది, చీఫ్ అవుతుంది, లగ్జరీ రూమ్ కూడా వస్తుంది చూడు, నేను మాటిస్తున్నా అని చెప్పి నైనిక కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది సోనియా గురించి. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి ప్రేరణ యష్మి మాట్లాడుకుంటారు. ప్రేరణ ఏమంటదంటే యష్మితో, నువ్వు డైరెక్ట్ గా నామినేషన్ టైంలో మాట్లాడతావా లేకపోతే అప్రోచ్ అవడానికి ట్రై చేస్తావా అనేసి అంటది. నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. యష్మి అంటే లేదు నేను నామినేషన్ టైంలోనే మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడితే మళ్ళీ నాకు పాయింట్స్ ఉండవు కదా అనేసి అంటది. ప్రేరణ అడుగుతుంది, ఆ ముగ్గురులో ఎవరు నామినేట్ చేస్తావు అనేసి అంటే, విష్ణు, సీత నామినేట్ చేస్తాను, థర్డ్ ప్రయారిటీ వచ్చేసి నైనిక. ఆ ముగ్గురులో అంటే నైనిక క్లాన్ లో నుంచి ఎవరు నామినేట్ చేస్తావని మాట్లాడుకుంటున్నారు, కానీ నిఖిల్ క్లాన్ లో నుంచి ఎవరు నామినేట్ చేస్తామని ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు వీళ్ళు. నిఖిల్ క్లాన్ లో నిఖిల్ మణికంఠ ఉన్నారు, ఇక్కడే అర్థమైపోతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. నిఖిల్ క్లాన్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఆ ముగ్గురులో అంటే నైనిక, విష్ణుప్రియ, సీత, వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నామినేషన్ గురించి. నెక్స్ట్
మణికంఠ నబిల్ మాట్లాడుకుంటారు. మణికంఠ వీళ్ళతో అర్థం చేసుకుంటూ గేమ్ ఆడాలంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేసి అంటే నబిల్ అంటాడు ఇక్కడ తెలుసో తెలియక అందరూ టీములు ఫామ్ అయిపోయినాయి అనేసి మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళిద్దరు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఒక ప్రాబ్లం, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. మాట్లాడితేనేమో గ్రూప్ అంటారు, మాట్లాడకపోతే అదిగో నువ్వు నాతో సరిగా మాట్లాడలేదు, నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు అనేసి వచ్చి అడుగుతారు. సీరియస్ గా ఉంటేనేమో సీరియస్ గా ఉంటున్నావు, స్ట్రిక్ట్ గా ఉంటున్నావు, నీ వల్ల ఎలిమినేట్ అయ్యానని అంటారు. జాలీగా ఉంటే జాలీగా ఉంటారంటావు అని చెప్పి తన బాధలు పాపం వెళ్ళబుచ్చుకుంటాడు మణికంఠ దగ్గర. అప్పుడు మణికంఠ ఏమో జోక్స్ వేయి కానీ పర్సనల్ గా వేయకు, హద్దులు దాటకు అని అంటే ఏంటి పర్సనల్ ఏంటి అనేసి అంటాడు. నిఖిల్కి అర్థం కావట్లేదు కానీ ఇతను నబిల్ గురించి చెప్తున్నాడు మణికంఠ. హద్దులు దాటకు, మాట విను, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో, నీ సర్కిల్ ఎవరో వాళ్ళతోటే జోక్స్ వెయ్యి అనేసి అంటాడు. అంటే పర్సనల్ గా వెళ్ళొద్దు అంటే నబిల్ కి బటర్ఫ్లై బాగుంది అంటే ఇలా సొల్లు కార్చుకో అనేసి అంటాడు కదా, అక్కడ ఏదో కారుతుంది తుడుచుకో అనేసి అంటాడు కదా, ఆ పాయింట్ గురించి మణికంఠ మాట్లాడతాడు. అది నిఖిల్కి అర్థమైందో లేదో మరి. నెక్స్ట్ పృథ్వీ సోనియా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అనమాట. పృథ్వీ అడుగుతాడు నీకు అబ్బాయిలో నచ్చాలంటే క్వాలిటీస్ ఏంటి, ఒక 5 చెప్పు అనేసి అంటే సోనియా చెప్తుంది అనమాట. అండర్స్టాండింగ్, పేషెన్స్, బ్రాడ్ మైండెడ్, ప్రోగ్రెసివ్. అంటే నెక్స్ట్ ఏంటి అనే ప్రోగ్రెసివ్ మైండ్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండకూడదు. అలాగే కైండ్ హార్టెడ్, డిగ్నిఫైడ్ గా, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఎంత ప్రోగ్రెసివ్ అయినా ఫ్యామిలీ అందరినీ చూడాలి, బయట వాళ్ళని కూడా పట్టించుకోవాలి. బేసిక్ గా నా థాట్స్ ని డిస్టర్బ్ చేయకూడదు అనేసి అంటది. నీ థాట్స్ ని డిస్టర్బ్ చేయకూడదు అని అంటే ఆయన పృథ్వీ అడుగుతాడు అనమాట. అంటే నేను ఏదైనా ఐడియా చెప్పినప్పుడు ప్రోగ్రెసివ్ గా ఆలోచన చేయాలి, నాకంటే డమ్ గా ఉండకూడదు, నాతో ఈక్వల్ గా ఉండకూడదు, నాకంటే ఎక్కువ ప్రోగ్రెసివ్ గా ఉండాలి, నాకంటే మెచ్యూర్డ్ గా ఉండాలి, రిచ్ లేకపోయినా పర్వాలేదు కానీ బుద్ధి ఉండాలి అనేసి అంటది అనమాట. ఇలా వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ నడుస్తుంది. అప్పుడు విష్ణు వచ్చి నిజమైన ప్రేమలో అనేసి అంటది. అంటే వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని చేతిలో చేసుకొని మాట్లాడతారు కదా. నిజమైన ప్రేమలో ఇట్స్ ఓకే పృథ్వీ, ఎంతమందికైనా ప్రేమ పంచొచ్చు, పర్వాలేదు అని విష్ణుప్రియ అంటది అనమాట కామెడీగా. సోనియా అంటది నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి అని సోనియా అంటది వెంటనే. అప్పుడు విష్ణుప్రియ లెట్ గో చేయాలి, పిచ్చుకను పిండితే చచ్చిపోతుంది ఊపిరాడక, అలాగే ఎవరైనా గుప్పెట్లో పెట్టుకుంటే మంచిది కాదు, షుడ్ లెట్ గో అని వదిలేయాలి, అంటే నాతోటే ఉండాలి, నాతోటే మాట్లాడాలి అని ఇలా పిచ్చుకుని పిండినట్టు పిండితే చచ్చిపోతుంది, లెట్ గో చేయాలి అనేసి అంటది అనమాట. అప్పుడు సోనియా ఏమంటదంటే వరే నిన్ను పిచ్చుక అంటుందిరా అని పృథ్వీతో అంటది. అప్పుడు విష్ణు నేనేం అనట్లేదు అలాగా, లెట్ గో చేసినా నీ దగ్గరికి వచ్చానంటే షుడ్ యాక్సెప్ట్ ఇట్, అంటే లెట్ గో నువ్వు నన్ను వదిలేసినా నేను నీ దగ్గరికి వచ్చానంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి, నువ్వు సోనియాతో మాట్లాడుతున్నావు నన్ను యాక్సెప్ట్ చేయకుండా అని విష్ణుప్రియ ఆ సెన్స్ లో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు పృథ్వీకి తిని అందిస్తుంది ఈ మాట సీత, నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వలేదు సారీ అనేసి అందిస్తే అతను అదే అంటాడు. అప్పుడు విష్ణుప్రియ ప్లీజ్ ఈ 3 months అయినా నన్ను ప్రేమించు అనేసి అంటది. కానీ విష్ణుప్రియకి ఆ మైండ్ సెట్ లేదు, ఏదో కామెడీగా అంటది. కానీ ఇక్కడ తిను సోనియా వచ్చి పృథ్వీతో మాట్లాడే విధానం చూస్తే ఏదో ట్రాక్ నడిపిద్దామని మాట్లాడుతున్నట్టే అనిపించింది అక్కడ. నెక్స్ట్ విష్ణుప్రియ సీత మాట్లాడుకుంటారు. తింటుందనమాట. కూర ఎలా ఉంది అనేసి అంటే కారంగా ఉందిరా అనేసి అంటది. అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటానంటే విష్ణుప్రియ అడుగుతుంది ఎవరు వండారంటే ఇంకెవరు వాళ్ళిద్దరే వండారు అనేసి మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళిద్దరే అంటే ఇక్కడ నిఖిల్, సోనియా. సీత అంటది ఇద్దరు కలిపి వండారు, తనకి తినాలని ఉందంట అందుకనే వండాడు, మన సోనియా కోసం వండాడు అంటే విష్ణుప్రియ తనకి తినాలని ఉందని వండాడా, ఎంత ప్రేమ అనేసి అంటది. సీత అంటది అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారంటలా అందుకనే వండాడంట, ఎవరో ఒకరులే ఐ ఫౌండ్ యూ లాగా దే ఫౌండ్ దెమ్ అంతే, నేను నిన్ను ఎలా ఫ్రెండ్ గా చూస్ చేసుకున్నా వాళ్ళు కూడా అలా ఫ్రెండ్స్ లా చూస్ చేసుకున్నారు అంతే అనేసి సీత విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడుతుంది. సోనియా మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి ఏమేం లేని స్టోరీస్ అన్ని చెప్తుంది నాగ్ సార్ తోటి, నేను ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి షాక్ అయిపోయాను అనే సెన్స్ లో చెప్తుంది. అప్పుడు మణికంఠ అది అసలు అవ్వలేదా, అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకోలేదా మీరు, అంటే గాసిప్ చేయలేదా తన గురించి అని మణికంఠ అడుగుతాడు. అప్పుడు విష్ణు నేనైతే అలా చేయలేదురా, కానీ ఒకటి జరిగింది ఏంటంటే గొడవ జరిగినప్పుడు 3 or 4 members వచ్చి ఏమైంది అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, అంతేగాని తన వెనకాల నేను అసలు గాసిప్ చేయలేదు, బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, తనేమో ఇంకా ఎక్కువ నాగ్ సార్కి చెప్పేస్తుంది అనేసి మణికంఠకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట విష్ణుప్రియ అంటది. మణికంఠ ఏమంటాడంటే
అదే ఆమె గురించి బ్యాక్ మాట్లాడలేదు కదంటే, నేను అసలు ఒక్క పాయింట్ కూడా బ్యాక్ మాట్లాడలేదు. అందరూ వచ్చి అడిగారు ఏం జరిగింది ఏంటి అని, అదే చెప్పాను, ఆ సిచ్యువేషన్ గురించి చెప్పాను. కానీ ఇంకా తర్వాత నేను బ్యాక్ బిచ్చింగ్ చేయలేదని చెప్తే అప్పుడు మణికంఠ సోనియా మీద గుడ్ పర్స్పెక్టివ్ ఉంది నాకు అనేసి అంటాడు. అంటే సోనియా ఫస్ట్ వీక్ లో మన మణికంఠని కన్సోల్ చేస్తుంది. అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఎమోషనల్ గా ఫీల్ అవ్వకు, అదంతా పక్కన పెట్టేసి గేమ్ ఆడు అని కన్సోల్ చేస్తుంది. కాబట్టి తినకి మన సోనియా మీద గుడ్ పర్స్పెక్టివ్ ఉందని చెప్తున్నాడు అనమాట. అప్పుడు విష్ణు ఏమంటదంటే, ఇప్పుడు నా దృష్టిలో కూడా మంచిదే, బట్ ఆమె కోపం వచ్చినప్పుడు తన మాటలు విసిరేస్తుంది, వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తుంది, క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నిజంగానే మనం తప్పు చేస్తే తప్పు అనేసి అనొచ్చు, తప్పు చేయకుండానే మనం తప్పు చేసాము అని చెప్పి స్ట్రాంగ్ గా మాట్లాడేస్తుంది. అది ఎలా వెళ్తుందో బయటికి అనేసి మణికంఠతో చెప్తుంది అనమాట. అప్పుడు సోనియా నిఖిల్ కాన్వర్జేషన్ మళ్ళీ వాటర్ ఇస్తున్నారా అనేసి అంటది. అంటే సో నిఖిల్ అంటాడు, అది వాళ్ళు తాగుతారు కదా బయటికి వెళ్ళి, ఆ వర్డ్ వాడకూడదు, తాగలేదు కదా అందుకనే వాటర్ అడుగుతున్నాను అనేసి అంటే సోనియా ఏం చెప్తుందంటే, నువ్వు అది బయటికి వెళ్ళి అది తాగడం మానేస్తే నువ్వేం అడిగినా ఇస్తా అనేసి అంటది అనమాట. దానికి మన వాళ్ళు ప్రోమోలో కట్ చేసి పాట పెట్టేసి హడావిడి చేసేసారు బిగ్ బాస్ టీం వాళ్ళు. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే షాక్ అవుతాడు, వాటర్ తాగేవాడు ఆగి అనేసి అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే, నేను షో అయ్యేలోపు క్విట్ చేసేస్తాను, ఎలాగైనా క్విట్ చేసేయాలి, ఆపేస్తాను నేను షో అయ్యేలోపు అనేసి చెప్తాడనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అని చెప్పి యాక్టివిటీ రూమ్ లోకి పిలుస్తారు. ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరిని నామినేట్ చేసి అదే పెయింట్ వాళ్ళ తల మీద పోయండి అనేసి చెప్తారు. ఆ తర్వాత చీఫ్ మన యష్మి చీఫ్ కాబట్టి ఎక్కువ ఇంటి సభ్యులు ఉన్నారు కాబట్టి యష్మిని నామినేట్ చేసే అవకాశం లేదు, మిగతా ఇద్దరు చీఫ్ని నామినేట్ చేసుకోవచ్చు అని చెప్తారు. అలాగే ఏ క్లాన్ సభ్యులు ఆ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయడానికి అవ్వదు, వేరే క్లాన్ సభ్యులు మాత్రమే నామినేట్ చేయడానికి అవుతుంది అనేసి చెప్తారనమాట. యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు సీత ఎక్స్ప్రెషన్స్ చూడాలి, ఇంకా ప్రైజ్లెస్. ఇంకా సో బిగ్ బాస్ కూడా సీత ఎక్స్ప్రెషన్ చూసే ఫస్ట్ సీతని పిలిచారనమాట. సీత వచ్చి నిఖిల్ని నామినేట్ చేస్తుంది. యాక్చువల్ గా లాస్ట్ వీక్ నామినేట్ చేద్దాం అనుకున్నాను నిఖిల్, కానీ నువ్వు చీఫ్ అయి ఉన్నావు, ఇప్పుడు స్వీట్ గానే ఉంటున్నావు కానీ ఫస్ట్ 2 days లో నువ్వు చాలా డామినేట్ చేస్తావు, అది నాకు నచ్చలేదు. ఫస్ట్ వీక్ నామినేట్ చేద్దాం అంటే చీఫ్ అయ్యావు కాబట్టి నామినేట్ చేయకూడదని ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటారంటే, చాలా మంది డామినేట్ చేశానని అన్ని విషయాల్లో దూరతారు అని ఫీల్ అయ్యారు, దట్స్ ఓకే, బట్ ఆ టైంలో ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది వచ్చింది, నో రేషన్ అన్నారు కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ 2 days నో కెప్టెన్ నో రేషన్ అని చెప్పారు కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇనిషియేటివ్ తీసుకోవడమే కాకుండా డామినేటింగ్ గా కూడా మాట్లాడాడు. ఆ టైంలో చాలా మంది అలా ఫీల్ అయ్యారు. సీత, నబిల్, ఇంకా మణికంఠ వీళ్ళందరూ అనుకునేవారు డామినేట్ చేస్తున్నాడు అని. అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది అనమాట సీత. నిఖిల్ నేను ఒక్కరిని తొక్కి డామినేట్ చేయాలని కాదు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇనిషియేటివ్ ఎట్ దట్ టైం, నేను ఓన్లీ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ట్రై చేశాను అని చెప్తే సీత అంటే, ఓకే నా గేమ్కి అడ్డం అనిపిస్తున్నావు, నాకు ఇంకా డామినేటింగ్ స్కిల్స్ నీలో కనిపిస్తున్నాయి, అందుకే నామినేట్ చేస్తున్నాను అని చెప్పి రంగు పోసేసింది. సింపుల్ కేల్కతం దుకాన్ బంద్. నెక్స్ట్ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మిని నామినేట్ చేయడానికి లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. తను బ్యాక్ ఏం ఫీల్ అయిందో ఫ్రంట్ కూడా అదే చెప్పింది. నాకు కరెక్ట్ అనిపించింది సీత. అంటే బ్యాక్ ఒకటి మాట్లాడడం ఫ్రంట్ ఒకటి మాట్లాడడం అలా కాకుండా యష్మిని నామినేట్ చేయడానికి లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. యాక్చువల్గా యాజ్ ఎ పర్సన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనం చాలా బాండ్ అయ్యాం, కానీ కింగ్ బాగాలేకపోతే మన కింగ్డమ్ లో ఆ కింగ్ తో ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే కింగ్ మంచిగా ఉంటేనే కింగ్డమ్ మంచిగా ఉంటది. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు, బట్ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పడం కరెక్ట్ కాదు అనేసి చెప్తుంది అనమాట. అంటే కింగ్ బాగాలేదు అనేసి అంటే అక్కడ యష్మి వచ్చేసి వీళ్ళని నెగిటివ్ రీజన్స్ చెప్పి వాటిని ఫాలో అవ్వమంటుందని చెప్తుంది. అంటే బాటిల్ ఒకటి ఉంది కదా, బాటిల్ డస్ట్బిన్ లో వేసి మళ్ళీ తీసి అక్కడ పెట్టి ట్రాష్ లో పడేసిన డస్ట్బిన్ తీసి ప్లాట్ఫామ్ మీద పెట్టి మళ్ళీ నన్ను ట్రాష్ లో పడేయమన్నావు, అది నాకు నచ్చలేదు, ఆ రీజన్ కి కూడా నేను నామినేట్ చేస్తున్నాను. మీరు ఫ్రెండ్స్ అయి ఉంటే అవ్వచ్చు, మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి కానీ మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పొద్దు అనేసి నామినేట్ చేస్తుంది అనమాట. అప్పుడు ప్రేరణ, చీఫ్ కి ఒక వాల్యూ ఉంది,
చీఫ్ కి ఒక వాల్యూ ఉంది, చీఫ్ చెప్పింది మేము చేస్తున్నాము అనేసి చెప్తారు. అంతేగాని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకున్నాము, మా సైడ్ నుంచి వేరే వాళ్ళకి టాస్క్లు వచ్చాయి, వాళ్ళు చేయాలి, మేము చేయాల్సిన అవసరం లేదు అని హాఫ్ డే చూద్దాంలే అనేసి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒకరు చెప్తే ఫాలో అయింది కాదు ఇది. అంటే నేను ఓన్లీ యష్మి చెప్పిందే ఫాలో చేయలేదు, మేము టీం అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు మీరు ఏ టాస్క్లు చేయొద్దు, వేరే వాళ్ళతో చేయించుకోవాలి అని చెప్పారు కాబట్టి మేము వేరే వాళ్ళతో చేయించుకున్నాం. అట్లీస్ట్ ఒక హాఫ్ డే చూద్దాము, వాళ్ళు మన మాట వింటారా లేదా, టాస్క్లు చేస్తారా లేదా చూద్దాం అనేసి మేము అనుకున్నాము. అందరం డిస్కస్ చేసుకున్నది. ఒక ఇష్ మీద ఫాలో అవ్వలేదు నేను. అలాగే అస్తమాను బయట నుంచి అని స్టార్ట్ చేస్తున్నారు, అది ఆపేయండి అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు సీత, నువ్వే చెప్పావు బయట నుంచి తెలుసు అని, నేనెందుకు ఆపాలి, నువ్వు చెప్తే నేను ఆపుతాను, నా ఇష్టం, ఏ పాయింట్ తీయాలో ఏ పాయింట్ తీయకూడదు అనేది నువ్వు నాకు చెప్పకు అంటే సీతకి తనే వచ్చి చెప్తుంది అనమాట, మేము బయట నుంచి తెలుసు, అలాగే నిన్న సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ లో కూడా నువ్వు నాకు సార్ తోటి అంటావు మేము ఆల్రెడీ బయట నుంచి తెలుసు అని. సో అలాంటప్పుడు నేనెందుకు ఆపుతాను, నువ్వు చెప్తే నేను ఆపను, నేను స్ట్రాంగ్ గా డిపెండ్ చేసుకుంటాను అని సీత చెప్తుంది అనమాట. మేము ప్రేరణ మేము బయట నుంచి తెలిసినంత మాత్రాన దానివల్ల ఇక్కడ ఏం అవ్వట్లేదు కదా అనేసి అంటది. ఎందుకు అవ్వట్లేదు, కొంచెం నామినేషన్స్ లో ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు వాళ్ళు, కొంచెంగా తెలుసో తెలియక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు, అది మనకు కనిపిస్తుంది, కానీ అదేం అవ్వట్లేదు కదా అని ప్రేరణ అంటుంది అనమాట. ఆ తర్వాత యష్మి కూడా నిఖిల్తో మాట్లాడుతుంది, నాకు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే నేను నామినేట్ చేస్తాను అనేసి. అంటే దాని అర్థం ఏంటి, అప్పటి వరకు నేను నామినేట్ చేయను అనే కదా, అంటే దాని అర్థం వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే కదా. సీత అదే డీకోడ్ చేసి మాట్లాడింది ఇక్కడ. నెక్స్ట్ సీత, మీ చీఫ్ చెప్పిందా చెత్త కుప్పలోంచి బయట పెట్టమని, అంటే చెత్త కుప్పలోంచి తీసి బయట పెట్టమని మీ చీఫ్ చెప్పిందా అనేసి. అంటే ప్రేరణ, యాక్చువల్లీ అక్కడ చెత్త అంతా ఏం లేదు, క్లీన్ గానే ఉంది డస్ట్బిన్, నేను పెట్టాను చెయ్య, నువ్వేం పెట్టలేదు. హ్యూమిలియేటింగ్ అంటే ఖాళీ క్లీన్ డస్ట్బిన్ లో నుంచి ఒక సెకండ్ జోక్ లా తీసాను, నీకు నచ్చకపోతే అక్కడ చెప్తే నేను పడేసేదాన్ని, ఇన్హ్యూమన్ అవన్నీ కరెక్ట్ కాదు, క్యారెక్టరైజేషన్ అని కూడా అంటున్నావు, అదంతా కరెక్ట్ కాదు. అంటే ఏంటంటే డస్ట్బిన్ లో పడేసిన బాటిల్ తీసి ప్లాట్ఫామ్ మీద పెట్టి అది తిని పడేయమంటారు, నేను చేయి పెట్టాను డస్ట్బిన్ లో, నువ్వేం చేయి పెట్టలేదు కదా, దానికోసం మళ్ళీ హ్యూమిలియేషన్ అనే వర్డ్స్, ఇన్హ్యూమన్ అనే వర్డ్స్ అవన్నీ కరెక్ట్ కాదు అనేసి ప్రేరణ అంటుంది అనమాట. అప్పుడు సీత, వాష్రూమ్ నీట్ గా ఉందని చెప్పి వెళ్ళి వాష్రూమ్ లో కూర్చొని తింటావా, తినవు కదా, అలాగే నాకు డస్ట్బిన్ లో తీసి పడేసింది మళ్ళీ డస్ట్బిన్ లో వేయడం నాకు నచ్చదు, నాకు అది హ్యూమిలియేషన్, మీరేమనుకున్నా సరే అనేసి సీత మాట్లాడుతుంది. అయినా నువ్వు చేసావు తప్పు నా మీద వస్తుంది, నువ్వు తప్పు చేస్తావు మళ్ళీ నా మీద వేస్తున్నావు అనేసి. అంటే అక్కడ 5 మంది ఉన్నారు, 5 మందికి తప్పు అనిపించలేదు అని అంటే ఆ 5 మంది గురించి నాకెందుకు, నేను ఇండివిజువల్ గా ఆడుతున్నాను, నాకు తప్పు అనిపించింది అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి. అంటే ప్రేరణ, మేము జోక్ గా చేసాము, నీలో జోక్ తీసుకునేంత ఆ స్పాంటనిటీ నీలో లేదు అనేసి అంటది అనమాట. అప్పుడు సీత, జోక్ ఎన్నిసార్లు అంటారు, డస్ట్బిన్ లో నుంచి బాటిల్ తీయడం అనేది జోకా అనేసి సీరియస్ అయ్యి నామినేట్ చేస్తుంది. తర్వాత అభయ్ నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసి, నేను నిన్ను అసలు ఫ్లాప్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వెందుకు ఫ్లాప్ జోన్ లో ఉన్నావు, నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి, మేబీ జనాలు నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, నీలో ఇంకా బెస్ట్ ని బయటికి తీసుకురా అనేసి చెప్తారనమాట. అని చెప్పి నామినేట్ చేస్తారు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు ఇంకా బాగా ఆడాలి, జనాలు నీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు ఫెయిల్ జోన్ లోకి వెళ్ళావు కదా, ఆ ఫెయిల్ జోన్ లో నుంచి హిట్ జోన్ లోకి రావాలి అని చెప్పి నామినేట్ చేస్తారు. అప్పుడు విష్ణుప్రియ, నాకు ఐడియా లేదు, ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలి, జనాలకే వదిలేస్తున్నాను, ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలంటే ఏమి ఇచ్చింది విష్ణుప్రియ, ఈ వీక్ ఏమీ ఇవ్వలేదు, నామినేషన్స్ లో సరిగా మాట్లాడలేదు, మణికంఠ వచ్చి నామినేట్ చేస్తే ఏడ్చింది, స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోలేదు, ఆ తర్వాత ఏ టాస్క్ ఆడింది లేదు, ఆడి విన్ అయింది లేదు, లాస్ట్ లో ఫ్రైడే మాత్రం కంటెంట్ ఇచ్చింది అనమాట సోనియాతో గొడవ పెట్టుకొని. కానీ అప్పటికే అంత జనాలు చూసేసి ఉంటారు, ఓట్లు వేసేసి ఉంటారు కాబట్టి ఫెయిల్ జోన్ లో పెట్టారు. సో విష్ణుప్రియ బాగా ఆడాలి, స్ట్రాంగ్ గా మాట్లాడాలి, లేదంటే కష్టం, విన్నింగ్ రేస్ లోకి వెళ్ళలేరు. ఆ తర్వాత ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసి, ఈ టైమింగ్స్ మీకు ఇంకా అడ్జస్ట్ కావట్లేదు, మీరు ఇంకా వాయిస్ రైజ్ చేయట్లేదు, ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది అనేసి అంటారనమాట. అప్పుడు ఆదిత్య ఓం గారు, నా ఇన్వాల్వ్మెంట్ మణికంఠ కంటే తక్కువ ఉందా అనేసి క్వశ్చన్ చేస్తారు. అఫ్ కోర్స్ మణికంఠ కంటే తక్కువ లేదు, కానీ నేను ఆల్రెడీ మణికంఠన్ లాస్ట్ వీక్ నామినేట్ చేశాను, తను ఇంకా చేంజ్ అయ్యాడు, తను బాగానే ఆడుతున్నాడు, మళ్ళీ అదే రీజన్ చెప్పి నామినేట్ చేయలేను మణికంఠకి, మీరైతే ఇంకా కొంచెం ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అయితే బాగుంటది అని చెప్పి నామినేట్ చేశాడు అనమాట. అప్పుడు ఆదిత్య ఓం గారు, ప్రతి
పర్సన్ కి ఒక పర్సనాలిటీ, ప్రతి పర్సన్ కి పర్సనాలిటీ వేరేలా ఉంటది. ఎంత ట్రై చేసినా ప్రాణం ఇచ్చినా కొంతమందితో మాత్రమే కనెక్ట్ అవుతాను. ఆయిల్, మిల్క్, వాటర్ సపరేట్ ఉంటుంది. నా పర్సనాలిటీ, నా ఆస్తి 45 years నుంచి నేను హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేశాను. ఒక గేమ్ కోసం, ఒక పర్సన్ కోసం చేంజ్ చేయలేను. లవ్ యూ బ్రో అని అంటాడు అనమాట. ఒక పర్సన్ తో కనెక్ట్ అవ్వలేను అని అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం వేస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను కొంతమందితో కనెక్ట్ అవుతాను, కొంతమందితో కనెక్ట్ అవనంటే ఇట్స్ ఇంపాసిబుల్. మళ్ళీ నా ఆస్తి, నా పర్సనాలిటీ, నా ఆస్తి అంటే అఫ్ కోర్స్ పర్సనాలిటీ, ఆస్తి ఎన్ని ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకున్నా మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అందరితో మింగిల్ అవ్వాలి, వాయిస్ రైజ్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే కదా జనాలకి కనిపించేది. ఆ స్కిల్స్ చూసి జనాలు ఓటేస్తారు. అలా కాకుండా నేను నా పని చేసుకుంటా, నా అంట్లు తోముకుంటా, ఇల్లు ఊడ్చుకుంటా, సైలెంట్ గా మూలన కూర్చుంటా అంటే ఇంక జనాలకి ఏం కనిపిస్తారు? ఆదిత్య ఓంగారికి గేమ్ ఇంకా అర్థం కావట్లేదు. నెక్స్ట్ సోనియా వచ్చి నైనిక నామినేట్ చేస్తుంది అనమాట. చీఫ్ గా మంచిగా ఆడి గెలిచావు, కరెక్టే. కానీ కన్ఫెషన్ రూమ్ లో మీ ముగ్గురే ఉన్నారు కాబట్టి స్పాంటేనియస్ గా చెక్ చేసుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎంత బర్డెన్ పడుతుంది మన మీద, వెంటనే అనాలిసిస్ చేసుకొని వర్క్ చేయాలా లేదా అనేది ఆలోచించి నువ్వు పాయింట్ రైజ్ చేయాలి అనేసి అంటది అనమాట. అంటే వాళ్ళు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు యష్మి వీళ్ళకి, నిఖిల్ వాళ్ళకి ఒకటే వర్క్ ఇచ్చి మిగతా రిమైనింగ్ వర్క్ అంతా నైనిక టీమ్ కి ఇస్తారు కదా. అప్పుడే నువ్వు పాయింట్ రైజ్ చేసి మేము ఇంత వర్క్ చేయలేము, వాళ్ళకు కూడా ఒక 2-3 వర్క్స్ ఇచ్చి, లేదంటే ఈక్వల్ వర్క్ అయినా ఇవ్వు అనేసి మాట్లాడాలి. నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు కాబట్టి నీ వెనకాల నుంచిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మనం బర్డెన్ తీసుకొని మన టీం కి అర్థమయ్యేలా చెప్పాలి అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు నైనిక, కన్ఫెషన్ లో మాట్లాడాలని నాకు తెలియదు, మాట్లాడకూడదేమో అనుకున్నాను. ఓకే, ఐ అండర్స్టాండ్, నీ పాయింట్ కరెక్టే, మాట్లాడాల్సింది. కానీ నా క్లాన్ గురించి, నా క్లాన్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. సో నాకు అన్నెసరీ అనిపించింది ఇంకా మాట్లాడడం. జనాలు తొక్కుతారు, ఓకే కరెక్టే, కాదనట్లేదు. నా క్లాన్ మెంబర్స్ అందరూ ఓకే లీవ్ ఇట్, అన్నెసరీ అదంతా అనేసి అన్నారు కాబట్టి నేను ఆర్గ్యూ చేయలేదు అని చెప్తుంది అనమాట. అప్పుడు సోనియా, అంటే నీకు హ్యూమిలియేషన్ అయితే మాట్లాడవా నువ్వు, మీ గ్రూప్ ని హోల్డ్ చేసినట్టు కాదు నువ్వు అనేసి అంటే, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది అని అంటే, హ్యూమిలియేషన్ అని, ఇన్హ్యూమన్ అని డిస్టర్బెన్స్ వచ్చాయి కదా. సీత అంటుంది కదా నీ టీంలో హ్యూమిలియేషన్, ఇన్హ్యూమన్ అని డిస్టర్బెన్స్ వచ్చాయి కదా, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అనేసి అంటే, నేను అరవలేదు కదా అంటది. నువ్వు అరవకపోయినా వాళ్ళు అరుచుకుంటూ టాస్క్ కంప్లీట్ చేశారు. వాళ్ళు అరుచుకుంటూ టాస్క్ కంప్లీట్ చేసిన టాస్క్ కంప్లీట్ చేసినట్టు కాదు. నీ క్లాన్ అంటే నువ్వంటే నీ క్లాన్, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో నువ్వు వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఏదైతే వర్క్ ఇచ్చిందో ఆ వర్క్ కంప్లీట్ గా చేయమని చెప్పాలంటే వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. నైనిక చెప్పింది కదా, మనకి హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, వాష్రూమ్ రెస్పాన్సిబిలిటీ, డిషెస్ క్లీనింగ్, ఇవన్నీ వర్క్ చేస్తున్నారు. అది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా గార్డెన్ లో అంబ్రెల్లా పడేసి తీయండి, అలాగే తాగిన ప్లేట్లు అక్కడే పడేసి తీసుకెళ్లి కడగండి, తాగిన గ్లాసులు అక్కడే పడేసి తీసుకెళ్లి కడగండి, డస్ట్బిన్ లో పడేసిన బాటిల్స్ తీసి పెట్టండి అంటే అది ఎక్కడ న్యాయం? కరెక్ట్ కాదు కదా. అందుకే సీత రేస్ చేసింది. ఆవిడ ఈ పాయింట్ ని సపోర్ట్ చేస్తుంది. సోనియా ఇక్కడ రాంగ్ స్టాండ్ తీసుకుని రాంగ్ గా మాట్లాడుతుంది సోనియా. అప్పుడు నైనిక, నా జీవితంలో నా క్లాన్ లీడర్ చేస్తే క్లాన్ వినాలి అని లేదు, మేబీ మీ క్లాన్ అలా నడుస్తుందేమో అనేసి ఇంకేం మాట్లాడదు అనమాట. నెక్స్ట్ సీత నామినేట్ చేస్తే, ప్రాబ్లం వస్తే లీడర్ కి చెప్పాలి, టాస్క్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ హౌస్ లో ఏ టాస్క్ కి నీకు క్లారిటీ లేదు. అభయ్తో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు నువ్వు. గేమ్ ఈస్ గేమ్, వాట్ ఈస్ పర్సనల్ అనే మెచ్యూరిటీ ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మెంటల్ టాస్క్లు ఇస్తారు. సో నువ్వు ఆ మెంటల్ టాస్క్ ఆడి నువ్వు మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. వాట్ ఈస్ గేమ్, వాట్ ఈస్ పర్సనల్ అనే డివిజన్ ఉండాలి. అది లేకే నువ్వు అబ్బాయితో కూడా ఆర్గ్యుమెంట్ తెచ్చుకున్నావు అంటే వాళ్ళు కరెక్టే పాయింట్ మాట్లాడారు. మీరు డస్ట్బిన్ లో పాడేసిన బాటిల్స్ కూడా తీయడం ఎంత కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఆవిడ ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్పి సీత నామినేట్ చేస్తుంది అనమాట. సీత అంటది, నా క్లారిటీ ఉంది, నాకు వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను చేశాను, డిషెస్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ అన్ని నేను చేశాను. బట్ డస్ట్బిన్ లో పడేసిన బాటిల్ తీసి మళ్ళీ నాకు ఇచ్చి పడేయడం అనేది నాకు హ్యూమిలియేషన్ గా అనిపించింది. అందుకే నేను అలా ఆర్గ్యూ చేశాను అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు సోనియా, మీరు ఫెయిల్ అయ్యారు, మీరు గ్రూప్ గా, మీరు క్లాన్ గా ఫెయిల్ అయ్యారు. వాష్రూమ్స్ కూడా క్లీన్ లేవు. ఏ రోజైతే మీకు టాస్క్ ఇచ్చారో ఆ రోజు నుంచి వాష్రూమ్స్ క్లీన్ లేవు. మీకు యాక్సెప్టెన్స్ రావాలి, మీకు యాక్సెప్టెన్స్ రాలేదు అనేసి ఇంకా ఆర్గ్యూ చేస్తే పాయింట్ ని డ్రాగ్ చేస్తూ ఉంటది. అప్పుడు సీత, ఎర్లీ మార్నింగ్ నేను లేచి అన్ని డిషెస్ క్లీన్ చేశాను, నాకు అన్నీ హెల్ప్ చేశారు. అంటే ఆదిత్య ఓం గారు హెల్ప్ చేస్తారు. వాళ్ళిద్దరు ఎర్లీ మార్నింగ్ సాంగ్ ప్లే అవ్వక ముందే లేచి డిషెస్ క్లీన్ చేస్తారనమాట.
అలా బాటిల్ తీసి పెట్టడం ఒక్కటే నాకు నచ్చలేదు, దాని గురించి నేను మాట్లాడాను అనేసి అంటది. నేను ఇండివిజువల్ గా మాట్లాడాను, నాకు అది ఇండివిజువల్ జరిగింది కాబట్టి నేను ఇండివిజువల్ గా మాట్లాడాను అని సీత అంటది. సోనియా అంటది టీమ్ గానే మాట్లాడాలి, బిగ్ బాస్ ఏమన్నా పిచ్చోడా, క్లాన్లు ఇచ్చి చీఫ్ ఇచ్చి టాస్క్ ఇచ్చినోడు ఏమన్నా పిచ్చోడా, నువ్వు వెళ్ళి నీ క్లాన్ చీఫ్ కి చెప్పుకోవాలి అని లాజిక్ లెస్ గా మాట్లాడుతుందండి. క్లాన్ చీఫ్ కి చెప్పుకోవడం అండి, తనకి అక్కడ హ్యూమిలియేషన్ జరిగింది కాబట్టి తన పాయింట్ రేస్ చేస్తుంది. సీత నేను పిచ్చిదాన్ని కాదు, నాకు ఇండివిజువల్ గా హర్ట్ అయింది కాబట్టి నేను వాయిస్ అవుట్ ఒపీనియన్ చేశాను, నాకు మైక్ ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడాను అనేసి చెప్తుంది అనమాట. సోనియా యువర్ అన్ఫిట్, టీంలో ఎలా ఉండాలి అని కూడా తెలియదు, అందుకే నేను నామినేట్ చేస్తానని చెప్పి నామినేట్ చేస్తాను. అప్పుడు సీత టీంలో ఎలా ఉండాలి అని తెలియకపోవడం ఏంటి, టీంలో ఎలా ఉండాలి అంటే అన్ని మూసుకొని నాకు నచ్చకపోయినా చీఫ్ దగ్గరికి వచ్చి అడగాల, చీఫ్ నాకు హ్యూమిలియేషన్ అయ్యింది మీరు వెళ్ళి ఫైట్ చేయండి అని చెప్పాలా అనేసి అంటే అవును డెఫినెట్ గా డిస్కస్ చేయాలి, ఎలా డిస్కస్ చేస్తావో నీ ఇష్టం అని సోనియా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు సీత నేను డిస్కస్ చేశా, ఫస్ట్ నువ్వు గేమ్ గురించి అర్థం చేసుకో, తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, మరి నువ్వెందుకు నామినేట్ చేస్తున్నావు, వెళ్ళి నీ చీఫ్ కి చెప్పొచ్చు కదా వెళ్ళి నామినేట్ చెయ్యని, నువ్వెందుకు వచ్చి నామినేట్ చేస్తున్నావు అని బాగానే మాట్లాడుతుంది. సీత అయితే ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతుంది. తర్వాత ఒక పాయింట్ అంటది, అదొకటే ఎందుకు అవసరమా అన్నెసరీ అనిపించింది. క్లారిటీ లేదంట, నీ క్లారిటీ లేదు నా క్లారిటీ లేదా బొక్కలో క్లారిటీ అనేసి అంటది అనమాట. నీ క్లారిటీ లేదా నా క్లారిటీ లేదా బొక్కలో క్లారిటీ అనేసి అని అంటది. అప్పుడు సోనియా ఎక్కువ మాటలు మాట్లాడుకో, పిచ్చి మాటలు మాట్లాడుకో అని అంటది. అప్పుడు సీత నేను నిన్ను అనలేదు సోనియా బొక్క, నేను నిన్ను అనలేదు అనేసి, ఆవిడ సోనియానే అంది కానీ నేను నిన్ను అనలేదు అని చెప్తుంది సీత. మళ్ళీ సీత అంటదంటే నేను మన రెస్పాన్సిబిలిటీస్ చాలా కరెక్ట్ గా చేశాను, నువ్వేం చెప్పక్కర్లేదంటే సోనియా అది కరెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా, హ్యూమిలియేషన్ ఇన్హ్యూమన్ అని పెద్ద పెద్ద మాటలు రాకపోతుండే కదా అని అంటే, అప్పుడు మన సీత ఏమంటదంటే నువ్వు మాట్లాడిన మాటల కంటే పెద్ద పెద్ద మాటలు ఎవరు మాట్లాడలేదులే, నీకు అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడావు పెద్ద మాటలు అనేసి అంటది. అంటే ఇక్కడ అడల్టరేటెడ్ కామెడీ గురించి సీత ఎత్తుతుంది అనమాట. అప్పుడు సోనియా డూ నాట్ టేక్ ఇట్ ఇన్ టు సమ్వేర్ ఎల్స్, నేను మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు, టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాత్రమే మాట్లాడాను అంటది. మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదని ఇక్కడ ఫ్లిప్ అవుతుంది, తను మెచ్యూరిటీ గురించి మాట్లాడింది. నీకు మెచ్యూరిటీ లేదు అంటే టాస్క్ ఏది పర్సనాలిటీ ఏది అది డివిజన్ చేసుకునే మెచ్యూరిటీ లేదు అని చెప్పి స్టార్టింగ్ లో అంటది సీతతో. ఇక్కడేమో మళ్ళీ మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు అనేసి ఫ్లిప్ అవుతుంది. అప్పుడు నైనిక అని చెప్పి నామినేట్ చేస్తారు అనమాట. సీత ఏమడుతుంది అంటే మరి విష్ణు విషయంలో గొడవైనప్పుడు మీ చీఫ్ కి చెప్పి సార్ట్అవుట్ చేసుకోవాలి కదా, నువ్వెందుకు ఇండివిజువల్ గా అడిగావు అని అంటది. ఎందుకంటే ఇప్పుడు తనకి హ్యూమిలియేషన్ అయిందని చెప్పి చీఫ్ తో వెళ్ళి మాట్లాడుకోవాలి కదా అనేసి అంటది, కాబట్టి దానికి కౌంటర్ వేస్తుంది అనమాట. మరి నువ్వెందుకు నీ చీఫ్ కి చెప్పకుండా విష్ణుతో ఇండివిజువల్ గా ఫైట్ చేసావు అని చెప్పి కౌంటర్ వేస్తుంది. అప్పుడు యష్మి నేను విష్ణుతో మాట్లాడాను నువ్వు చూడలేదేమో అని చెప్పి మళ్ళీ మధ్యలో యష్మి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత సోనియా వచ్చేసి నేను ఇంకా విష్ణుతో డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదు అని చెప్పి సోనియా మాట్లాడుతుంది అనమాట. సీత ఏమంటదంటే ఫైనల్ గా నా రాజు చక్కగా లేకపోతే నేను ఫైట్ చేస్తా, మీరు మీ రాజుకు వంగుతారేమో బట్ నేను నా రాజుకు వంగను, నా రాజు ఒకవేళ తప్పుగా మాట్లాడితే నేను ఫైట్ చేస్తాను, నాకు మాట్లాడే ఫ్రీడమ్ నా రాజు నాకు ఇచ్చాడు అనేసి చెప్పి ఇంకెళ్ళి కలర్ పోయించుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనీ నామినేషన్స్. మనీ వచ్చి ఫస్ట్ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తాడు. మీరు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ గానే ఉంటారు, మీరు ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం గేమ్ వచ్చినప్పుడు చేసేయాలి అని కసిగా ఉంటారు, ఏది కరెక్టో నాకు అర్థం కావట్లేదు, ఒక పక్కేమో కసిగా ఉంటారు గేమ్ వచ్చినప్పుడు, ఒక పక్కేమో సైలెంట్ గా ఉంటారు, నాకు ఏది రియాలో అర్థం కావట్లేదు. అలాగే మీరు ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళి కన్స్ట్రక్టివ్ వర్డ్ అంటే పాజిటివ్ గా మాట్లాడతారు, అది నాకు సేఫ్ ప్లే అనిపిస్తుంది. అలాగే మీరు నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఎలా గేమ్ ఆడతారో చూడాలనిపిస్తుంది అని అంటాడు. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి కాన్స్ట్రక్టివ్ వర్డ్ అంటే పాజిటివ్ వర్డ్ అంటే మన మణికంఠ దగ్గరికి వచ్చి అంటారు కదా నా హార్ట్ లో నీ మీద పాజిటివ్ ఫీలింగ్ ఉంది, జనాలు దేవుళ్ళు నిన్ను డెఫినెట్ గా సేవ్ చేస్తారు అనేసి అంటారు అనమాట ఒకసారి ఆదిత్య ఓం గారు వెళ్ళి. అలాగే మన నైనిక దగ్గరికి వచ్చి నైనిక అంత స్ట్రాంగ్ గా ఈ హౌస్ లో ఎవరు టాస్క్ ఆడలేరు అని పాజిటివ్ గా మాట్లాడతారు కదా, ఆ పాజిటివ్ గా మాట్లాడేది సేఫ్ ప్లే ఏమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి మణికంఠ నామినేట్ చేసేస్తాడు. అప్పుడు ఆదిత్య ఓం గారు ఇది నామినేషన్ కాదు, నువ్వు నా పర్సనల్ నాకు ప్రమోషన్ ఇస్తున్నావు, ఇది నాకు పబ్లిసిటీ, బిగ్ బాస్ గెలవడానికి ఇవి మెయిన్ రీజన్స్, ఇవి నాకు మంచి ప్రోమో
ఐ లవ్ యూ అనేసి అంటారు అనమాట. అంటే నువ్వు నన్ను నామినేట్ చేయట్లేదు, నువ్వు నన్ను ప్రమోట్ చేస్తున్నావు, నన్ను పబ్లిక్ లోకి నన్ను వెళ్ళనిస్తున్నావు అని చెప్తారు. అప్పుడు మణికంఠ, ఇది ప్రమోషనల్ స్టంట్ ఏం కాదు, ఈ హౌస్ బయట ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా, ఎంతమందికి స్టార్డమ్ ఉందని కాదు, మనకి ఎంత రియల్ గా ఉంటున్నావో, గేమ్ ఎలా ఆడుతున్నావో దాన్ని చూసే ఓటేస్తారు, కానీ మనం ఎన్ని మూవీస్ చేసామో, మనకి ఎంత స్టార్డమ్ ఉందని చూసి ఎవరు ఓటేరు అని క్లియర్ కట్ గా మణి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఆ తర్వాత మణి సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష గారు. ఏమంటాడంటే, అకేషన్ కి స్వీట్స్ వచ్చినప్పుడు నాకు సార్ మనకి వినాయక చవితి రోజు స్వీట్స్ పంపిస్తారు కదా, ఆ స్వీట్స్ అందరూ పంచుకోవాలి అని చెప్పినప్పుడు మీరు స్వీట్స్ తీసుకెళ్లి లగ్జరీ రూమ్ లో పెట్టి లాక్ వేస్తారు, అది నాకు నచ్చలేదు, అది నేను చూశాను, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అనేసి అంటారనమాట. అంటే వినాయక చవితి రోజు స్వీట్స్ వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకున్నాక రిమైనింగ్ స్వీట్స్ తీసుకెళ్లి ఆయన లగ్జరీ రూమ్ లో ఒక బాక్స్ లో పెట్టి లాక్ వేసేస్తారంట. అండ్ అది కూడా ఇంకొకటి రీజన్ ఏంటంటే, జోక్స్ వేస్తున్నారు, ఆ జోక్స్ నేను మంచి సీరియస్ డిస్కషన్ లో ఉన్నప్పుడు వేస్తున్నారు, మీరు అఫ్ కోర్స్ లైట్ చేయడానికి వేస్తున్నారు ఆ సిచ్యువేషన్ ని, కానీ నాకు ఆ ఉడుకులో ఉన్నప్పుడు, ఆ మంటలో ఉన్నప్పుడు మీరు వేసే జోక్స్ ఇంకా నాకు అగ్గి మీద గుగ్గిలిలా అయిపోతుంది, ఇంకా ట్రిగ్గర్ అయిపోతుందని వేయొద్దు, అందుకని నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు అనమాట. అప్పుడు శేఖర్ గారు, స్వీట్స్ పెట్టడానికి ఫ్రిడ్జ్ లో స్పేస్ లేదు, అవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే పాడవుతాయి అని చెప్పి నేను అందరికి చెప్పే తీసుకెళ్లి ఆ లగ్జరీ రూమ్ లో పెట్టి లాక్ వేస్తాను, ఎవరికి కావాలంటే అడగండి అని చెప్పాను, మేబీ నేను నీకు చెప్పలేదేమో, నువ్వు అక్కడ లేవేమో, ఓకే అని చెప్పి సెకండ్ పాయింట్ కి నేను వచ్చి మాట్లాడతాను, గుర్తు పెట్టుకో అని అంటాడు అనమాట. అంటే జోక్స్ పాయింట్ కి. నెక్స్ట్ ఆదిత్య గారు ఫస్ట్ నామినేషన్ వచ్చేసి అభయ్ని నామినేట్ చేసి, ఇది అందరికీ చెప్తున్నాను, మీ ఒక్కరికే కాదు, బిగ్ బాస్ కి వచ్చాను నేను గెలవడానికి, నాకు డబ్బులు కోసం వచ్చాను, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పుడు ఫ్యామిలీ అండ్ చారిటీ కోసం ఈ మనీ ఉపయోగపడతాయి, మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, అలాగే కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోతున్నారని అన్నారు, ఒక ఫుటేజ్ చూపించండి, అలాగే నేను కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోతున్నాను అనేసి అన్నారు, ఒక ఫుటేజ్ చూపించండి, నేను నన్ను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అనేసి ఆదిత్య ఓం గారికి చెప్పి నామినేట్ చేస్తారనమాట. కానీ ఆదిత్య ఓం గారు చాలా సార్లు కాన్వర్జేషన్ కట్ చేసి కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోతారు ఆయన. అంతెందుకు మన అబ్బాయి నామినేట్ చేసినప్పుడే కట్ చేసేస్తారు. అబ్బాయి అదే చెప్తారనమాట, నేను మాట్లాడుతుంటుంటే ఓకే ఓకే ఐ గాట్ ఇట్ అని చెప్పారు మీరు, సో అందుకే నేను అన్నాను ఆ మాట అనేసి అబ్బాయి అంటారనమాట. అలాగే ఫస్ట్ థింగ్ మీరు స్ట్రాంగ్ అనేసి అన్నారు, ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు కదా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే నేను గెలవలేను, నేను విన్ అవ్వలేను, నాకు ఈ ప్రైజ్ మనీ రాదు అనేసి చెప్పి అబ్బాయిని నామినేట్ చేస్తే అబ్బాయి ఏమంటారంటే ఐ యాక్సెప్ట్ ఇట్ ఓకే అనేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆదిత్య గారు సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ గారు. ఇంకేముంది, సేఫ్ ప్లే మళ్ళీ స్టార్ట్ చేశారు, ఏదైనా సరే శేఖర్ గారికి ఇవ్వాల్సిందే, ఈయన ఇలా ఆడితే ఎలా, శేఖర్ భాష గారు వెనకాల తిరుగుతారు, ఆయనతోటి జోక్స్ వేస్తారు, ఆయనతోటి మాట్లాడుకుంటారు, మళ్ళీ ఆయనకే పొడుస్తారు. శేఖర్ భాష గారికి ఏం చెప్తారంటే, ఇది ఆయన డాన్స్ వేస్తారనమాట, నుంచొని డాన్స్ వేస్తూ ఉంటే శేఖర్ భాష గారు, ఇది సీరియస్ కామెడీ కాదు, కామెడీ చాలా అయింది, మీ వల్ల బిగ్ బాస్ హౌస్ కి చాలా లాస్ అయింది, వన్ ఆఫ్ ద మోస్ట్ కేర్లెస్ ఇన్డిసిప్లిన్ పర్సన్ మీరు, నా ప్రకారం మీరు ఈ హౌస్ కి అన్ఫిట్, నన్ను రాంగ్ ప్రూవ్ చేయండి మీరు, అప్పుడు నేను మాట్లాడతాను అనేసి అంటారు. అంటే మీరు కేర్లెస్ గా ఉంటున్నారు, మీరు ఇండిసిప్లైన్ గా ఉంటున్నారు, మీరు పడుకుంటున్నారు, పడుకోవడం వల్ల బిగ్ బాస్ మనీ తగ్గించారు 5 lakhs నుంచి 3 lakhs కి, మీ వల్ల మనీ లాస్ అయ్యాం మనము అనేసి చెప్తారనమాట. అలాగే బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు మీ పేరు చాలా సార్లు వచ్చింది అనేసి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు శేఖర్ గారు, డిసిప్లిన్ అంటే ప్రొద్దున్నే లేచి స్నానం చేసి అది కాదు, గేమ్ ఆడాలి, అలాగే అనౌన్స్మెంట్ లో అందరి పేర్లు వచ్చాయి, నా ఒక్కడి పేరే కాదు, మీరు స్ట్రాంగ్ పర్సన్ అంటున్న అభయ్ పేరు కూడా వచ్చింది, అలాగే మణికంఠ పేరు కూడా వచ్చింది, మీరు నా ఒక్కడనే ప్రతిసారి తీస్తూ ఉంటున్నారు, నేను ఒక్కడనే కనిపిస్తున్నాను మీకు, నేను ఏం చేసినా మీకు తప్పుగా కనిపిస్తుంది, అభయ్కి నామినేట్ చేసిన మీ రీజన్ చెప్పలేదు, అభయ్కి నామినేట్ చేసి స్ట్రాంగ్ అని చెప్పారు అభయ్ పడుకున్నప్పటికీ కూడా, బట్ నాకు మాత్రం ఈ రీజన్ చెప్తున్నారు అనేసి అంటారు అనమాట. అనేసి అని కళ్ళు మూసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కళ్ళు మూసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో ఏమంటారంటే ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ఎ ట్రైన్డ్ అనేసి అంటారు కామెడీగా. నెక్స్ట్ వచ్చేసి విష్ణు నామినేషన్స్. మణికంఠ నామినేట్ చేసి యువర్ సెన్సిబుల్, సాఫ్ట్ అండ్ నైస్ అండ్ ఎవ్రీథింగ్,
విష్ణు వచ్చి మన సోనియా నామినేట్ చేస్తుంది. మీరు సెన్సిబుల్, కరెక్టే కాదని నేను అనట్లేదు, బట్ నేను వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు నచ్చలేదు, నో కమెంట్స్ అని వెళ్ళిపోయారు. వెంటనే నేను సారీ చెప్పాను, బట్ మీరు నాకు సార్ దగ్గర చెప్పే పాయింట్స్ నేను అగ్రీ చేయలేకపోతున్నాను. అందరితో డిస్కస్ చేస్తున్నానని, మీ వెనకాల మాట్లాడుతున్నానని, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నానని అన్నారు. నాకు ఆ పాయింట్ నచ్చలేదు అనేసి చెప్తుంది అనమాట. ఆ తర్వాత మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ మీద లేని బ్లేమ్స్ వేసేస్తున్నారు, అంటే అడల్టరేటెడ్ కామెడీ అంది కదా, దాని గురించి మాట్లాడుతుంది. అప్పుడు సోనియా, నువ్వు స్పేస్ తీసుకొని జోక్ వేస్తా అంటున్నావు కదా, నువ్వు స్పేస్ తీసుకోవు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు, అలాగే నువ్వు సారీ చెప్పినందుకు మాత్రం రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు అని అంటది. అప్పుడు విష్ణు, నేనేం కామెడీ చేయలేదు, నేను జస్ట్ ప్రశ్న అడిగాను అంతే అనేసి అంటే సోనియా అంటే, నీకు నా దగ్గర అంత స్పేస్ లేదు, నేను 10 minutes కూర్చొని నేను టైం స్పెండ్ చేయడానికి కూడా రెడీగా లేనంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ర్యాపో లేదని. సారీ కెనాట్ బ్రింగ్ దాట్ వర్డ్ బ్యాక్, నువ్వు సారీ చెప్పినా ఆ వర్డ్ బ్యాక్ తీసుకున్నట్టు కాదు కదా అనేసి అంటది అనమాట. అప్పుడు విష్ణుప్రియ, నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి అంటది. పాపం తను అడిగిన దాంట్లో తప్పేం లేదా, జస్ట్ క్వశ్చన్ మాత్రమే అడుగుతుంది అనమాట. అప్పుడు సోనియా, ఒక అమ్మాయిని ఎటువంటి కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే సెన్సిటివిటీ నీలో లేదు అసలు అనేసి చెప్తా. అప్పుడు విష్ణుప్రియ, మీకుందా, మీరు అడల్టరేటెడ్ కామెడీ అని అన్నారు కదా, మీకుందా, నేను 18+ కామెడీ చేస్తున్నాను అని ఎవరినైనా అడగండి, నేను 18+ కామెడీ చేస్తున్నాను, నేనేదో పిల్లబచ్చ జోకులు వేసుకుంటూ తిరుగుతున్నాను, మీరు చేసింది కూడా నాకు నచ్చలేదు, నేను జెన్యున్ గా వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బేబక్కన అన్నారని వేరే ఆడవాళ్ళని కూడా పాయింట్అవుట్ చేసి నాకు నచ్చలేదని చెప్పాను. మీకంటే వయసులో చిన్నదాన్ని అయినప్పటికీ నేను రెస్పాన్సిబుల్ గా వచ్చి మాట్లాడాను, అంతే రెస్పాన్సిబుల్ గా మీరు విష్ణు ఇది నాకు నచ్చలేదు, నీకు నాతో ర్యాపో లేదంటే నేను నోరు మూసుకునేదాన్ని కదా, మీరు అనవసరంగా నోరు జారారు అడల్టరేటెడ్ కామెడీ అనేసి అని విష్ణు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్పుడు సోనియా సింపుల్ గా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ స్పేస్ అని చెప్పాను కదా అని అంటది. అండ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ స్పేస్ అందు ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అనేసి అంటది అనమాట. అప్పుడు విష్ణు, యూ సెడ్ అడల్టరేటెడ్ కామెడీ, వేర్ ఇస్ అడల్ట్, పిల్ల బచ్చా జోకులు వేసుకుని తిరిగేదాన్ని నేను, అడల్ట్ అలా ఎలా అంటారు మీరు, పచ్చకామలోడికి లోకం అంతా పచ్చగానే ఉంది అని అన్నట్టు ఆ అడల్ట్ మీ హెడ్ లో ఉంది, అందుకని మీరు అలా మాట్లాడుతున్నారు అనేసి అంటే వెంటనే సోనియా వేరే లెవెల్లో మాట్లాడుతుంది. దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది, బట్టలు వేసుకోకుండా సరిగ్గా ఒక మనిషి ప్రక్కన నుంచోవాలి అనేది కూడా నీకు సరిగా తెలీదు, సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఒక మనిషి పక్కన నుంచోవాలి అనేది కూడా నీకు తెలియదు కదా, ఆయన ఒక పక్క అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పినా ఆయన పక్కనే వెళ్ళి నుంచుంటున్నావు అనేసి సోనియా మాట్లాడుతుంది అనమాట. ఈ పాయింట్ చాలా రాంగ్ అనిపించింది నాకు. అప్పుడు ఎవరు అనేసి అడుగుతుంది మన విష్ణు, చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పావు, మళ్ళీ చేసే పనులు అవే అనేసి అంటది. ఎవరు పేరు చెప్పండి క్లారిటీ ఇస్తాను విష్ణు అని అడిగితే సోనియా అంటది, హౌస్ లో అందరికీ నువ్వు మాట్లాడే మాటలు చేసే చేష్టలు అలాగే ఉన్నాయి అంటే విష్ణుప్రియ, మీరు మీ పాయింట్ పెట్టడానికి అందరూ అని చెప్పకండి, వాళ్ళకి నోరులోనే వాళ్ళకి మైకులోనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు అనేసి అంటే సోనియా అంటది, చెప్తారులే ఆ రోజు కూడా వస్తది అనేసి అంటది. అప్పుడు విష్ణు, జనాలు చూస్తున్నారు కదా, మీ గురించి తెలుస్తుంది, నాకెందుకు చెప్పండి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చిన ఎడ్యుకేషన్ వాడుకోవాలి, చదువుకొని కూడా ఎందుకు మీరు అనేసి అంటది. అంటే ఆ బట్టల గురించి మాట్లాడడం అనేది నాకు అన్నెసరీ అనిపించింది. సరిగా బట్టలు వేసుకోకుండా వెళ్ళి ఒక అబ్బాయి దగ్గర నుంచి ఉంటాను అలా మాట్లాడకూడదు కదా. విష్ణు దానికి ఇంకా డిఫెండ్ చేసుకుంటే బాగుండేది, అంటే ఆ ఎవరి దగ్గర అన్నారు ఆ క్లారిటీ తెచ్చి ఉంటే బాగుండేది. విష్ణు ఇక్కడ ఫెయిల్ అయింది. కానీ సోనియా అంత మాట్లాడడం కూడా అన్నెసరీ. నెక్స్ట్ వచ్చేసి మణికంఠాన్ని నామినేట్ చేస్తుంది అనమాట విష్ణు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అదే 2-3 days నీ నిజస్వరూపం ఏంటి అని తెలియడానికి తిరిగాను అని అన్నావు కదా, ఆ పాయింట్ నాకు నచ్చలేదు, నాలో తప్పులు వెతకడానికి తిరిగాను అని అన్నావు కదా, నాకు అది నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను, ఆ వర్డ్ నేను తీసుకోలేకపోయాను అనేసి నామినేట్ చేస్తాను. మన అమ్మ విషయంలో బాగా కనెక్ట్ అయ్యాము, కానీ నువ్వు అలాంటి మాటలు నేను తీసుకోలేకపోయినా స్టిల్ ఇప్పటికీ నేను నిన్ను బిలీవ్ చేస్తున్నాను, కానీ నాకు కట్టప్పలాగా నువ్వు నన్ను మోసం చేసావు, అంటే నాతోటే తిరిగి నన్ను వెనకాల నుంచి పొడిచి నన్ను మోసం చేసావు అనేసి అనిపించింది అని చెప్తుంది అనమాట. అప్పుడు మణికంఠ, నీకు అలా అర్థమైంది కాబట్టి నేను 2 or 3 times వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, వేరే వాళ్ళ విషయంలో కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు నోరు జారుతావేమో అని, అందుకని నేను నీతో తిరిగాను, అంతేగాని నిన్ను ఎప్పుడు అదే మనసులో పెట్టుకుని తిరగలేదు అంటే విష్ణుప్రియ అంటది, నాకు కంఫర్ట్ ఉంటేనే నేను నోరు జారుతాను, కంఫర్ట్ ఉంటేనే మాట్లాడతాను, ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నేను అలా మాట్లాడలేదు. అప్పుడు మణికంఠ, ఫస్ట్ డేనే మాట్లాడుకున్నాం మనం, ఫస్ట్ డేలో అంత కంఫర్ట్ ఏమొచ్చేసింది నా మీద అనేసి చెప్తారనమాట. అంతే అని చెప్పి నామినేట్ చేస్తాను.
నెక్స్ట్ శేఖర్ గారు మణికంఠ నామినేట్ చేస్తాడు. మణికంఠ నామినేట్ చేసి వచ్చిన కొత్తలో అందరితో బాగానే ఉన్నాను, బట్ ఒక్కటే ప్రాబ్లం, మణికంఠ అందరికంటే టఫెస్ట్, దూరంగా ఉండేవాడు, తెలుసుకుంటాడులే అని చెప్పి నామినేట్ చేశాను. నామినేట్ చేసినప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. మనం ఎప్పుడైనా యుద్ధం చేస్తున్నప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, మీరు చూసి బాణాలు వేసుకోండి అని అన్నారు కదా, నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత చేంజ్ గమనించాను, కానీ ఇంకా మారాలి, అందరితో కంపేర్ చేసి ఇంకా తక్కువ మింగిల్ అవుతున్నావు, తక్కువ మాట్లాడుతున్నావు, అందుకని నిన్ను ఇంకా ఈ విషయం గురించి కూడా నేను నామినేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. లడ్డూల గురించి నామినేట్ చేసినప్పుడు కూడా ఓకే నీ తప్పు కాదు, మేబీ నేను నీకు కన్వే చేయలేకపోయాను, నేను కన్వే చేసినప్పుడు నువ్వు అక్కడ లేవు, ఆ విషయం గురించి కూడా నామినేట్ చేయకూడదు అనేసి అనుకున్నాను. కానీ నువ్వు జోకుల విషయం మాట్లాడావు కదా, నేను నీ మీద జోకులు వేయట్లేదు, నువ్వేదో సన్నగా ఉన్నావని అని జోకులు వేయట్లేదు కదా అనేసి శేఖర్ గారు అంటారనమాట. అప్పుడు మన మనీ ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ స్పేస్ ఉంది, వాటర్ బాటిల్ పెట్టే సెక్షన్ లో స్పేస్ ఉంది, మీరు అక్కడ పెట్టొచ్చు లడ్డూలు, అదేం పెద్ద వాటర్ మిలన్ అంత సైజ్ కాదు కదా, చిన్న చిన్న మోతిచూర్ లడ్డూలే, మినిమం ప్లేస్ అంటూ ఉంది అనేసి చెప్తారు. తర్వాత నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, నాకు పర్సనల్ స్పేస్ ఉంటుంది, నా మూడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేను ఉంటాను, సింపతి అది దాటి వచ్చాను, చేంజ్ అయ్యాను, నేను ముందుకు వెళ్తున్నాను అనేసి అంటారు. శేఖర్ గారు తప్పు నా సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ కి సారీ చెప్తున్నాను, బట్ ఇంకా సోషలైజ్ అవ్వలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని అంటారు అనమాట. అప్పుడు మణికంఠ సోషలైజ్ అవుతున్నానో లేదో హౌస్ మేట్స్ కి తెలుసు, మీతో అవునంత మాత్రాన నేను సోషలైజ్ అవ్వట్లేదని కాదు అని అంటే అప్పుడు ఎక్స్ప్రెషన్ పెడతారు శేఖర్ గారు. ఆయన కళ్ళలో ఏదో పడినట్టు పెడతారు, బట్ మణికంఠ ఏమంటాడంటే ఎక్స్ప్రెషన్ నాకు సరిగా రాదులేండి పెట్టడం అనేసి అంటే ఆయన ప్రతిదీ కూడా హార్ట్ తీసేసుకుంటున్నాడు, అసలు కొంచెం కూడా ఇలా లైట్ గా తీసుకునే ఎబిలిటీ మణికంఠలో లేదనమాట. కానీ మణికంఠ సోషలైజ్ అవడం మాత్రం కరెక్టే, నిఖిల్తో మాట్లాడుతున్నాడు, నబీల్తో మాట్లాడుతున్నాడు, విష్ణుప్రియ, సోనియా, సీత, ప్రేరణ అందరితో మాట్లాడుతున్నాడు, ఆదిత్య ఓం గారితో కూడా మాట్లాడాడు, మళ్ళీ ఆదిత్య ఓం గానే నామినేట్ చేశాడు. తర్వాత శేఖర్ గారు వచ్చేసి మన ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తారు. ఆదిత్య ఓం గారు నామినేట్ చేసి అబ్బాయి చెప్పే పాయింట్ మీకు మేబీ అర్థం కావట్లేదు, మీరు నలుగురిలో కలవట్లేదు అనేసి చెప్తున్నాడు, మీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు అనేసి అంటాడు అనమాట. అని కొంతమందితో ఆదిత్య ఓం గారు ఏమంటారంటే కొంతమందితో అర్థం చేసుకున్నా, కొంతమందితో మింగిల్ అయ్యాను, ఇంకొంతమందితో నెక్స్ట్ వీక్ మింగిల్ అవుతాను అనేసి చెప్తారు. ఆ తర్వాత నన్ను మీరు డిఫేమ్ అనేసి అన్నారు, యాక్చువల్లీ నామినేట్ చేయాలనుకోలేదు మిమ్మల్ని, బట్ నన్ను డిఫేమ్ అనేసి అన్నారు, అలాగే నేను పడుకుంటున్నాను అనేసి అన్నారు, చాలా మంది పడుకుంటున్నారు, నేను అన్ఫిట్ అని అన్నారు కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో ఎందుకు తిరుగుతున్నాను, మీతో ఎందుకు జోకులు వేస్తున్నాను అంటే మీరు ఒక్కళ్ళే అలా వాక్ చేసుకుంటూ ఉంటున్నారు, మీరు ఒక్కళ్ళే వాక్ చేసుకుంటూ ఉంటున్నారు కదా అని చెప్పి నాకు ఏదో పాపం అనిపించి మీతో తిరుగుతున్నాను. అలాగే అభయ్ చెప్పే పాయింట్ కూడా మీరు అందరితో మింగిల్ అవ్వాలని చెప్తున్నారు అనేసి మళ్ళీ మీరు ఆడిన ఆట కూడా ఫ్యూచర్ లో పోటీ అవుతాడని సెలెక్ట్ చేశారు నామినేట్ చేసినప్పుడు, అది మనసుకుని గెలుచుకునే ఆట కాదు. అలాగే మీరు ఫస్ట్ పొడిచారు, సెకండ్ పొడిచారు, థర్డ్ పొడిచారు, అన్నిసార్లు నన్నే పొడుస్తున్నారు, పొద్దున్నే లేస్తే భయ్య అని తిరుగుతాను కదా, బట్ జనాలకు అర్థం కాదు తిరుగుతున్నా కూడా పొడుస్తున్నాడని యాంటీ రావచ్చు మిమ్మల్ని, అందుకని మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తే ఆదిత్య ఓం గారు మీరు నా మంచితనం కోసం నామినేట్ చేశారు కదా, నేను కూడా మీ మంచితనం కోసమే నామినేట్ చేశాను అని చెప్తారనమాట. తర్వాత శేఖర్ గారు మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని కాదు, మీరేమో మైక్ సరిగ్గా వేసుకోవట్లేదు, అది మీకు ప్రాబ్లం అయిపోతుంది అంటే ఆదిత్య గారు నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చా, నిద్ర లేకుండా తిరుగుతున్నా, నాకు మనీ కావాలి, నాకు బాధ వస్తుంది మనీ తగ్గిపోతుందేమో అని, మీకంటే పెద్దవాడిని 48 years లో కూడా నేను ఇక్కడ తిరుగుతున్నాను, గేమ్స్ ఆడుతున్నాను, పనులు చేస్తున్నాను, మీరేమో లైట్ మైండెడ్ తో ఉంటున్నారు అనేసి అంటాడు అనమాట. అప్పుడు శేఖర్ గారు ఐ వాంట్ యూ టు విన్ హార్ట్స్, అన్నిసార్లు పొడిస్తే మీకు సింపతి ఉండదు, మీరు జనాల హార్ట్ ని విన్ అవ్వాలి, మీరు ప్రతిసారి ఫ్రెండ్ అయిన మీతో తిరిగి నన్నే పొడిస్తే మీకు సింపతి ఉండదు జనాల్లో అని అంటారనమాట. అప్పుడు ఆదిత్య గారు ఐ విల్ బి మై సెల్ఫ్, నేను హార్ట్స్ ని గెలుస్తానో లేదో జనాలు చూస్తున్నారు కదా, మీరు మంచి ఫ్రెండ్ కాబట్టి నా ఫాల్ చూపించారు కాబట్టి అదే ఫ్రెండ్షిప్ అని చెప్పి ఎండ్ చేస్తారు. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వకీలా టాక్స్. థ్యాంక్ యూ.